జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని లింగాల గణపురంలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలనపై విమర్శలు చేసిన రాజయ్య ప్రతిపక్ష నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా రాక్షస పాలన చేస్తూ ఉన్నాడు, ఒక రక్త పిచాచిలాగా తన రక్త దాహాన్ని తీర్చుకోవడం కోసం బీఆర్ఎస్ అధినాయకుల మీ రక్తం ఇవ్వండి, పంటల మీద చల్లితే అదే పండుతుందనే ఒక హిట్లర్ లాగా ఒక రాక్షసుని లెక్క మాట్లాడడం ఈరోజు సభ్య సమాజం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన తూ అంటే తూ అనే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈద్ అమీన్, హిట్లర్, తర్వాత రజాకర్ల నిరంకుశ పాలన, హిట్లర్ లక్షల మందిని చంపి రక్త పిచాచి లెక్క ఆనాడు చేస్తే ఈరోజు ఇరాక్ ఇజ్రాయెల్లో ఎట్లయితే విధ్వంసం జరుగుతుందో నా దగ్గర కూడా హైదరాబాద్ అట్లాంటి విధ్వంసం చేస్తున్నానని వికటహాసం అంటే హేళన చేసుకుంటూ నవ్వే పరిస్థితి. హిట్లర్ నా వారసుడు అని చెప్పుకుంటా ఉన్నాడు. రైతులు బాధపడుతున్నారంటే ఈయన నవ్వుతుంటాడు. రైతులు అరిగోస పడుతూ ఉంటే ఈయన మాత్రము ఏమాత్రం కూడా చీమ గుట్టినంత కూడా ఆయనకు చలనం లేదు. ఆంధ్రకేమో నీళ్ళు ఇస్తున్నాడు, తెలంగాణకేమో కన్నీళ్ళు ఇస్తున్నాడు రైతులకు. అక్కడ పట్టుసీమ పంపులు పోస్తూ ఉంటే మన దగ్గర మాత్రము కన్నెపల్లి పంపులు పోయడం లేదు. నీళ్లు లేవా అంటే 93 మీటర్ల హైట్ వాటర్ వచ్చేది ఉంటే మరి పోయటానికి అవకాశం ఉంటుంది, అంటే పంపులు ఆన్ చేస్తానికి అవకాశం ఉంటుంది. 97 మీటర్లు నీళ్లు పోతున్నాయి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర. దాదాపు మేడిగడ్డ దగ్గర 1,00,000 క్యూసెక్కులు అంటే 11,000 క్యూసెక్కులకు 1 టీఎంసీ అంటే దాదాపు రోజు 9 టీఎంసీ నీళ్లు వృధాగా కిందికి వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. మనము వచ్చిన కొద్ది నీళ్లను ఎల్నినో ప్రభావం వల్ల కరువు ఇప్పటికే దాదాపు 45 నుండి 50% వర్షాభావం ఉన్నది. ఎక్కడ కూడా విత్తనాలు వేసిన అక్కడ ఎండిపోయే పరిస్థితి ఉన్నది. కనీసము మానవీయ కోణంలో ఈ రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి ఎలాంటి రైతు సంక్షేమం కోసము ఈరోజు నిమ్మకు నీరెట్టినట్టున్నాడు. ఎన్నన్నా కూడా ఆయన రాక్షస భాష, అబద్ధ ప్రచారం మారతలేదు. కింద మనకు నీళ్ళన్నీ పోయాంట. మనం మొత్తము 28 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోయినప్పుడే ఏమాత్రము చెక్కు చెదరకుండా మేడిగడ్డ ఉంటే ఇప్పుడు రోజు 1,00,000 క్యూసెక్ల నీళ్ళు పోతే ఆపితే అక్కడ 16 టీఎంసీలు, మొత్తం కూడా లక్ష్మీ బ్యారేజ్ దగ్గర 5 టీఎంసీలు, మొత్తం ఇవన్నీ కలిస్తే కూడా ఒక్కసారి వదిలిపెట్టా కూడా ఏం కాని పరిస్థితి. మనకు గత చరిత్ర చెప్తా ఉంటే నీళ్ళ మీద ఏమాత్రము అవగాహన లేకుండా ఇప్పటికీ కనీసము 2 పంపులను ఆన్ చేసేది ఉంటే మరి కనీసం హైదరాబాద్కు తాగునీరు, తర్వాత పశువులకు తాగడానికి నీరు, అదేవిధంగా చెర్లు నింపుకుంటే మరి 6 పంటలు వేసుకోవడానికి ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. కానీ ఏమాత్రము ఓ సమీక్ష లేకుండా అబద్ధం ఆడుతూ ఉన్నారు. పోలవరం నిండితే బ్యాక్ వాటర్ తోటి భద్రాచలము మునిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి వెళ్ళి కింది పోతే పోయేదానికి ఉండే పోలవరం వరకు మరి భద్రాచలం ఎట్లా మునుగుతుంది, 44 గ్రామాలు ఎట్లా మునిగితే అసలుకే అర్థం కావట్లేదు. కింద పోయేదానికి గోదావరి నదే ఉంది, అది కింది వరకు వెళ్ళిపోతుంది. అది నిండి వెనుకకు వచ్చినప్పుడు భద్రాచలానికి భంగం ఉండే అవకాశం ఉంటుంది. కనీస అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు.